बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे 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 ఈరోజు భారత దేశ రాజ్యాంగం వచ్చినటువంటి రోజు జనవరి 26. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. మన జాతిపితలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహాయోధులు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మన దేశ అన్ని వ్యవస్థలు కూడా, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా అద్భుతంగా నడిచేటట్టు తీర్చిదిద్దిండ్రు. ఇదంతా మన దేశానికి గర్వకారణం. మన దేశాన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్ గా, ప్రపంచ శక్తిగా మారుస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలా. దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం నరేంద్ర గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారో, మన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లక్ష్యంతో పనిచేశారో, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం చేసి దేశంలో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థ నిర్మించిండ్రు. టెలికాం విప్లవానికి నాంది పలికి భారతదేశంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండేటట్టుగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ నిర్మించారు. మన వాజ్పేయి గారి, మన బీజేపీ పార్టీ ఘనత. స్వర్ణ చతుర్భుజి నిర్మాణంతో ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8.5 ఏళ్ల నుంచి నిరంతరం దేశం కోసం పనిచేస్తూనే ఉన్నారు. వీటన్నిటి కూడా భారతదేశ గొప్ప అభివృద్ధికి బాటలు వేస్తున్నది. అనేక మంది పేదవాళ్ళకి అనేక రాష్ట్రాలలో, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో గొప్ప ఇంటి నిర్మాణం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు పంపుతున్నారు ప్రజలకు ఇల్లు కట్టిమని. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి డబ్బుల్ని సరైనటువంటి సద్వినియోగం చేసుకోలేక, నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి అనేక కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వైకుంఠ ధామాలు నిర్మించడానికి, కుళాయిలు నిర్మించడానికి, డ్రింకింగ్ వాటర్ నిర్మించడానికి,
వసతి కల్పించడానికి, అలాగే రోడ్లు, ప్రతి చోట అద్భుతమైనటువంటి రోడ్ల వ్యవస్థ నిర్మిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి సర్కార్ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ ఫలాల్ని పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్లు కానీ, కొత్త పేదవాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానీ, కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతుంది. ఆ సంక్షేమ పథకాలని ఇంటింటికి మనం తీసుకెళ్లాలి. ఈ రిపబ్లిక్ డే రోజు మన జాతి పితలు మన దేశం కోసం చేసినటువంటి సేవ, ముఖ్యంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు చేసినటువంటి కృషిని మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలా. అట్లనే మన ప్రాంతంలో మన ఆదిలాబాదు ఇక్కడ నుంచి ప్రతి రిపబ్లిక్ డే రోజు ఆగస్టు 15 రోజు జెండా ఎక్కియడమే కాకుండా భారత రాజ్యాంగము, భారతదేశము మన జాతి పితల ఈ కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ఆదిలాబాద్ ని అద్భుతమైనటువంటి కేంద్రంగా నిర్మించుకోవడానికి మనం అందరం కష్టపడాల్సి ఉంటది. ఆదిలాబాద్ లో అత్యంత వెనుకబడింది ఆదిలాబాద్ అన్న ప్రాంతం నుంచి అద్భుతమైనటువంటి తెలంగాణలోనే అద్భుతమైనటువంటి సిటీగా మనం ఆదిలాబాద్ ని నిర్మించుకోవాలా. ఇక్కడికి ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలా, కంపెనీలు తెచ్చుకోవాలా. ఈ రోజు మనమంతా జనవరి 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే సందర్భంగా మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఆదిలాబాద్ ప్రాంతానికి సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీయో, టీవీలు తయారు చేసే కంపెనీయో, ఏసీలు, కార్లు, ఏదైనటువంటి తయారు చేసేటువంటి ఒక కంపెనీని మనం ఆదిలాబాద్ కు తెచ్చుకోవాలి. దాంట్లో కంది సీననే దాంట్లో ముందుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళైనా గాని ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే పరితపిస్తుంటా. ప్రతిరోజు మనం ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు రిపబ్లిక్ డే రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు, జెండాలు ఎగిరేసే రోజు మనం మన దాంట్లో మన గుండెల్లో ప్రామిస్ చేసుకోవాలా. మన గుండెల్లో ఆదిలాబాద్ ని డెవలప్ చేసుకుంటాం. ఆదిలాబాద్ డెవలప్ అయితే దేశం ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడి ప్రజల మౌలిక సదుపాయాలు పెంచితే, ప్రజల జీవన ప్రమాణాలు పెంచితే దేశానికి మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, పారిశ్రామిక హబ్బుగా, పారిశ్రామిక నడావాగా మన ఆదిలాబాద్ ని తీర్చిదిద్దుకోవాలి. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కుల్ని ఈ రోజు కొన్ని దుష్ట శక్తులు ప్రజలకి అందనిస్తలేవు. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాలని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షేమ ఫలితాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకి అందడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మనం ఈ రిపబ్లిక్ డే రోజు గుర్తు చేసుకోవాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం కోసం పిల్లలకు స్కాలర్షిప్ లేక 4 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు ఇస్తలేదు. 9 ఏళ్ల నుంచి ఇళ్లు కట్టియలే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సప్లైల కింద లోన్లు ఇస్తలేదు. అర్హులైన పేదలకు పింఛన్లు పూర్తిగా ఇస్తలేదు. ₹1,00,000 రుణమాఫీ చెప్పింది ఇస్తలేదు. యువత అందరికి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అది కూడా ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకి, స్థానిక యంత్రాంగానికి నేను గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు మేము బరాబర్ ప్రశ్నిస్తాం. నరేంద్ర మోడీ గారు పేదలకు ఇల్లు కట్టిమని పంపించినటువంటి పైసల్ని మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? పంచాయతీలకు 5,000 కోట్ల నిధుల్ని ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగలాగా వాళ్ళ డబ్బులు దోచుకున్నది. 5,000 కోట్లు పంచాయతీ సర్పంచులకు అందకుండా, స్థానిక సంస్థలకు అందకుండా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ రిపబ్లిక్ డే రోజు మీకు ఎందుకు గుర్తు చేసిన అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జోగు రామన్న ప్రభుత్వానికి రిపబ్లిక్ డే రోజు మా రాజ్యాంగం ప్రసాదించినటువంటి మా సంక్షేమ ఫలాల్ని మీ ప్రభుత్వం ఇస్తలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం రోజే మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంకా మీకు 10 నెలల టైం ఉన్నది. ఎలక్షన్లు రావడానికి 10 నెలల టైం ఉంది. ఈ 10 నెలల లోపైన జోగు రామన్న గారు పేదోళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందజేయాలని నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఆదిలాబాద్ ప్రజలు తిరగబడతారు. ఈ రిపబ్లిక్ డే రోజు ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కుని అందరూ వాడుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఆ సమస్యల్ని పరిష్కారం అయ్యేదాకా మనం కొట్లాడదాం. బీజేపీ పార్టీ మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. రిపబ్లిక్ డే రోజు ప్రజలందరినీ కూడా సమీకృతం చేయడానికి, పాలనని, మంచి పాలనని, గుడ్ గవర్నెన్స్ అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధిని ఆ దేవుడు ప్రసాదించాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే పేదలందరూ పేదలుగా ఉండిపోతున్నారు, మరింత పేదలుగా మారుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఉచితంగా బియ్యాన్ని, గోధుమల్ని పంపిణీ చేసి ఒక అన్నపూర్ణగా, ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ప్రజల ఆకలిని తీరుస్తున్నారు. ఆ సంక్షేమ ఫలితాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్ని, సంక్షేమ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు మన గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే రోజుని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది పేదలకు మనం చేరువ కావాలి. మరింత మంది పేదకి మన నరేంద్ర మోడీ గారి సర్కారు చెప్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని గురించి వాళ్ళకి వివరించాలి. ప్రతి కార్యకర్త, ప్రతి పేదవాడి గుండెకి తట్టి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని వాళ్ళకి అనుభవపూర్వకంగా వివరించాలని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మన ఆదిలాబాద్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేంత వరకు మనం ఎవ్వరు విశ్రమించకూడదు, ఎత్తిన జెండా దించకూడదు. భారతీయ జనతా పార్టీ గొడుగు కిందనే ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందేంత వరకు, ఇక్కడ ఫ్యాక్టరీల నిర్మాణం జరిగేంత వరకు 10,000 నుంచి 15,000 మంది ఉద్యోగాలు సృష్టించేంత వరకు మనం ఎవరం విశ్రమించకూడదు, ఎత్తిన జెండా దించకూడదు. మీరందరి కోఆపరేషన్ ఉంటేనే, సహకారం ఉంటేనే మనం ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళగలుగుతాం. భారతీయ జనతా పార్టీ శ్రేణులకి, ఆదిలాబాద్ ప్రజలకి నేను మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ, కంది శ్రీనివాస్ రెడ్డి అనే నేను మీ సేవలో ఉంటాం. ఆదిలాబాద్ కోసం మీరు ఏ సలహా ఇచ్చినా, ఏ ప్రజలు సలహా ఇచ్చినా కూడా ఆ సలహాల్ని సవినయంగా స్వీకరిస్తాం. అలాగే ఆ సలహాల్ని పాటించడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజలతోనే ఉంటది, ప్రజలతోనే మమేకమైతది, ప్రజల కష్ట సుఖాల్లో భాగమైతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే, భారత్ మాతాకి. Falcon Pumps